పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ పథకంలో భాగంగా రాష్ట్రంలో 5 ప్రదేశాలలో భీమవరం ఒకటి కావడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి నా వంతు కృషి నేను చేశానని, రెండోసారి వచ్చినప్పుడు ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు కూడా కలిసి ఈ విషయం గురించి అడగడం జరిగిందని, భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కి 23.75 లక్షల మంజూరు కావడం శుభపరిణామని, దీనివల్ల భీమవరం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు వైద్యం మరింత చేరువవుతుందని, అదేవిధంగా భీమవరం బైపాస్ ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులతో NH 165 పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వేగవంతమైన సురక్షితమైన రోడ్ కనెక్టివిటీని అందిస్తుందన్నారు. అనేక ప్రధాన పట్టణాలు అనేక గ్రామాలను కలుపు పాత్రికేయ సమావేశంలో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్గా అనే దాని గురించి ఇప్పుడు ఓవరాల్గా అప్పటికే నాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే మంజూరు చేస్తూ నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేటువంటి గ్రాంటు కేంద్ర ప్రభుత్వం నుండి 1,18,75,00,000 రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కేంద్రం నుండి. అందులో భాగంగా 118,75,00,000 రూపాయలని రాష్ట్రంలో 5 చోట్ల ఈ క్రిటికల్ కేర్ బెడ్స్ యూనిట్స్ని ప్రారంభించాలని నిర్ణయించడం, మనం కూడా ఢిల్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో భీమవరం ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరిన కారణంగా ఢిల్లీలోనే నేను లెటర్ తయారు చేసి డిసెంబర్ 10వ తారీఖున సత్యకుమార్ గారు ఢిల్లీ వచ్చి కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఈ పథకం గురించి తెలుసుకుని నేను కూడా భీమవరానికి కావాలని రిక్వెస్ట్ చేయడం, ఆ తరువాత కాలంలో సత్యకుమార్ గారు నా తండ్రి గారికి పోయినటువంటి సందర్భంలో ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో నేజనం శాసనసభ్యులు అంజిబాబు గారు మళ్ళీ ఆయన కోరడం, రాష్ట్రంలో ఏర్పాటు చేసేటువంటి 5 ప్రాంతాల్లో భీమవరాన్ని పరిగణలోకి తీసుకుని 23,75,00,000 రూపాయలు 50 బెడ్స్ దీని కింద ఏర్పాటు చేస్తారు. ఇది నర్సాపురం పార్లమెంట్కి, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా అవసరం అనేటువంటి ఒక అలైన్మెంట్ని ఫైనల్ చేయాలి. అంటే ఆ అలైన్మెంట్ని ఫైనల్ అయినందువల్ల దానికి కనెక్టివిటీ ఎంత మేరకు ఉంది అనేటువంటి విషయం, ట్రాఫిక్ వేరు, అయ్యేటువంటి అలైన్మెంట్ కూడా కనెక్టివిటీ లేకపోతే ఆ రోడ్డు నిరుపయోగంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 165 ఉంది, 165 వెళ్ళాలంటే దాని కనెక్టివిటీ బాగుండాలి. మేజర్ ఇండస్ట్రియల్ హబ్స్ ఏవైతున్నాయో, లేకపోతే ఎడ్యుకేషన్లో హబ్స్ ఏవైతున్నాయో, లేకపోతే ఆక్వాకి సంబంధించి హబ్స్ ఏవైతున్నాయో, వీటన్నిటికీ ఎలాగా కనెక్టివిటీ ఉండాలి అనే దాని మీద దాని తాలూకు ట్రాఫిక్ సంబంధించి సర్వే చేయాలి. పిఎం గతిశక్తి అని ఏదైతే ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు పిఎం గతిశక్తిని కూడా ఇన్వాల్వ్ చేశారండి. పిఎం గతిశక్తికి సంబంధించి మళ్ళీ ఒక సర్వే చేసి రిపోర్ట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం, అలైన్మెంట్స్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందని
సో మొన్న రైల్వే అధికారులతో నిన్న పిఎం గతిశక్తికి సంబంధించి సెక్రటరీ జాయింట్ సెక్రటరీలతో ఢిల్లీలోని నా కార్యాలయానికి పిలిపించుకుని రైల్వే ఉన్నతాధికారులని చర్చించడం జరిగింది. 165కి సంబంధించి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండడానికి వీల్లేదు. ఇది దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి ప్రాజెక్టు. కోర్టు కేసుల కారణంగా కొంతమంది ప్రయత్నాల వల్ల కానివ్వండి, పిఎం గతిశక్తికి సంబంధించి విధి విధానాలు ఏతున్నాయో వాటిని కూడా సంతృప్తిపరచాల్సినటువంటి అవసరం ఉంది. నేను దీనికి సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి నిన్ననే పిఎం గతిశక్తి అధికారులకు, నేషనల్ హైవేస్ అధికారులకు, నేషనల్ హైవేకి సంబంధించి అందరు ఉన్నతాధికారులు, అలాగే పిఎం గతిశక్తికి సంబంధించి అందరు ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏమైనా ఇబ్బందులు కూడా లేకుండా ఆ రోడ్డు నిర్మాణం విషయం కానీ, అలైన్మెంట్ విషయం కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ విషయం కానీ త్వరలోనే ప్రారంభమవుతామని విషయం ఒక ఆశాభావం నాకైతే ఉన్నది.